రైట్ ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మొగులైతే గుండెలో బుగ్గులవుతోంది. ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఉన్న భయమే. చినుకు పడితే పట్నం వణికిపోతోంది. బస్తీలను వరద ముంచెత్తుతుంటే కాలనీలు రోజుల తరబడి ముంపులోనే ఉన్నాయి. ప్రాణాలు పోతున్నా రేవంత్ సర్కార్కు పట్టడం లేదు. ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలు గంటల తరబడి నడి రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా హైడ్రా అడ్రస్ లేకుండా పోయింది. గ్రేటర్ అధికారులు గ్రేట్ ఎస్కేప్ అయ్యారు. నాటు బాంబులా భయపెడుతున్న వరద పోటుతో రోడ్డు మీదకొస్తే ఇంటికి చేరుతామన్న నమ్మకం లేకుండా పోతోంది. ఇంట్లో ఉన్న బతికి బట్ట కడతామన్న భరోసా లేదు. అందుకే మేఘామృతమైన ఆకాశాన్ని చూడగానే దిగులు మేఘం కమ్ముకుంటోంది. ఇది నగరమా నిత్య నరకమా? అధికార యంత్రాంగం స్పందించదు. కాంగ్రెస్ సర్కార్ సమీక్షించదు. ఢిల్లీ చక్కర్లే తప్ప మున్సిపల్ మంత్రి కూడా అయినా ముఖ్యమంత్రి పట్టించుకున్నది లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ట్రాఫిక్ అస్తవ్యస్తమైనా కూడా రోడ్లు దుర్భరంగా మారినా కూడా ప్రజల ప్రాణాలు పోతున్నా రేవంత్ సర్కార్కు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, చినుకు పడితే పట్నం వణికిపోయే పరిస్థితి ఉంది. నీటి చుక్క నాటు బాంబులా తయారైపోయింది. రోడ్డు మీదకి వస్తే ప్రజలు ఇంటికి పోతారా పోరా అనే ఒక నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నా. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా బతికి బట్ట కడతామా వర్షం వస్తే అనే ఒక టెన్షన్ అనేది నగరంలో ఉన్న ప్రజలకు మొదలైంది. దాంతో పాటుగా ప్రయాణికులకు మొదలైంది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ నాల ఉందో, ఎక్కడ కదిలిస్తుందో గాఢ నిద్రలో నిద్రపోతుంటే పేద ప్రజలు వర్షంలోని నీళ్లు ఇంట్లోకి వచ్చేసి ఎక్కడ కొట్టకపోతారనే ఇది ప్రమాదంలో కావచ్చు, భయంలో భయపడిన పరిస్థితులు అనేది హైదరాబాద్ నగరం ఉన్నాయి. ఈ అన్నిటికీ కూడా మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ప్రభుత్వ విఫలం అని చెప్పొచ్చు. ఈ ప్రభుత్వ విఫలం వల్ల కూడా అంటే ఒక మ్యాన్ హోల్ వర్షాలు వచ్చినప్పుడు మ్యాన్ హోల్ సమీక్ష లేకపోవడము, తెరవకపోవడము, వర్షాలు వచ్చినప్పుడు ఈ వర్షం ఏ ఏరియాలో లాగింగ్ అవుతుందనే లాగింగ్ పాయింట్లను గుర్తించకపోవడం, దాంతో పాటుగా ట్రాఫిక్ అనేది ఏ ఏరియాలో అవుతుంది ఆ ఏరియాలో ట్రాఫిక్ అవడానికి అంటే వర్షం వచ్చినప్పుడు వర్షం అంటే వరద వచ్చేసి నిల్వ ఉంటుందా, లేకపోతే అక్కడ ట్రాఫిక్ కి సంబంధించిన అంటే ఏదైతే వర్షం వల్ల వచ్చేసి డ్యామేజ్ అయిన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లని పరిశీలించకపోవడం, దాంతో పాటు ఆ గుంతలను వచ్చేసి చూడకపోవడం, మ్యాన్ హోల్ ఓపెన్ చేసిన మ్యాన్ హోల్ రాత్రి అంటే దాదాపు 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కూడా దానికి ఒక సింబాలిక్ గా అక్కడ అంటే డైవర్షన్ పెట్టకపోవడం, ఇలాంటి ప్రమాదాల వల్ల మనకు బల్కంపేట సనత్ నగర్ నియోజకవర్గంలోని చూసుకున్నట్లయితే బల్కంపేటలో అంటే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు వచ్చేసి చలాన్ వేస్తున్నారనే ఒక భయంతోని వేరే అడ్డదారిలో పోయే ప్రమాదంలో మొత్తం కూడా ఆ మ్యాన్ హోల్ అన్ని మూసుకపోయి ఆ మ్యాన్ హోల్ లోకి వర్షము వాటర్ లోపలికి పోవడం వల్ల కూడా ప్రయాణికుడు హెల్మెట్ పెట్టుకుని సెక్యూరిటీతో వస్తున్న వ్యక్తి ఆ నీళ్ళలోకి కొట్టుకొని పోయిన పరిస్థితి. దానితో పాటుగా ఇంకోటి చూసుకుంటే అర్జున్ అనే రాము అనే ఇద్దరు వర్షం వస్తుంటే వర్షంలో కొట్టుకొని పోయి దాదాపు 5 రోజుల తర్వాత గాలింపు చర్యలు జరిగితే నల్గొండలోని వలిగొండ దగ్గర సంగం వాగులో దొరికిన పరిస్థితి. అంటే హైదరాబాద్ లో ఇప్పటి వరకు కనివెరుగని చరిత్ర అనేది హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుందనేది చెప్పక తప్పదు. ఎందుకంటే జనం అనేది ప్రజలు హైదరాబాద్ నగరంలో బతకాలంటే అంటే భయపడే పరిస్థితి ఉంది. వామ్మో వర్షం వస్తుందా, ఈ రోజు ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ అనేది కూడా మొదలైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు డ్రైన్లు, మరోవైపు నాలాలు, ఇవన్నిట్లో కూడా సర్కార్ విఫలమైందని చెప్పుకోవచ్చు. కనీసం వాటర్ కావచ్చు, ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు, అవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని కూడా ప్రజలందరూ ఆగ్రహం చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వ శాఖల్లో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ పోలీసులకు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఈ 2 డిపార్ట్మెంట్లకు అధికారికంగా శాఖలు ఉన్నాయి కూడా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి దగ్గరే. ఈ ముఖ్యమంత్రి ఓన్లీ ఢిల్లీకి పోవడానికి, ఢిల్లీకి హైదరాబాద్ కి తిరగడానికి, ఫ్లైట్లు తిరగడానికి పనిచేస్తున్న తప్పే ప్రజాపాలన చేయడంలో, ప్రజల సంక్షేమంలో పాలించడంలో విఫలమని కూడా ఇక్కడ స్థానికున్న ప్రజలు కావచ్చు, నాయకులు అక్రమం చేసే పరిస్థితి ఉంది. నిన్న హైటెక్ సిటీలో చూసుకున్నట్లయితే హైటెక్ సిటీలో ప్రయాణికులు కూడా అక్రమం చేసిన కనీసం ట్రాఫిక్ కూడా నియంత్రణ లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రంజిత్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొన్న కురిసిన వర్షానికి, నిన్న కురిసిన వర్షానికి నగరం అంతా కూడా ఎట్లా అస్తవ్యస్తంగా మారిందో మనం అందరం కూడా చూసాము. నిన్న రాజ్భవన్ రోడ్ కావచ్చు, లేదంటే హైటెక్ సిటీ కావచ్చు, మొత్తం అంతా కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. పేదల ఇళ్ల మీదకు శరవేగంగా దూసుకువచ్చిన హైడ్రా కావచ్చు, హైడ్రా అధికారులు, బుల్డోజర్స్ కావచ్చు, ఇవాళ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా అవుతుంటే హైడ్రా ఎక్కడున్నట్టు?
ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా గత 2-3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత పరిస్థితులు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గత 22 నెలల నుంచి కూడా హైదరాబాద్ ను సుందరంగా తీర్చిదిద్దుతాం, ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా పనిచేస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఈ యాక్షన్ ప్లాన్ లో ముందస్తు చర్యలు తీసుకోవడంలో కూడా ఘోరంగా విఫలమైంది. అటు హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు వాటర్ బోర్డు కావచ్చు, ఎక్కడ కూడా కనీసం ముందస్తు చర్యలు చేపట్టకుండా గతంలో ఏప్రిల్ మేలలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన చేయకుండా వర్షాకాలం ప్రారంభమైన సగం రోజుల్లో పూర్తిగా ఈ పనులన్నీ చేపట్టడం మూలంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలవటం కావచ్చు, నదులకు కల్పిస్తున్నటువంటి రహదారులు, అంతేకాకుండా చెరువులు కల్పిస్తున్నటువంటి కాలనీలు, ఇటు రోడ్డు పైకి వస్తే ఉంటామా చేస్తామా తెలియనటువంటి పరిస్థితులు ఇటు వాహనదారులకు ఉంటే అసలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే పరిస్థితి కనిపించింది. 2-3 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షానికి ఎక్కడికక్కడ నీళ్లు కూడా నిలవటంతో, ఇళ్లలోకి నీళ్లు చేరటంతో రాత్రంతా కూడా నగరవాసులు జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డు మీదకి వస్తే పూర్తి స్థాయిలో దాదాపు 2-3 గంటల పాటు ట్రాఫిక్ లోనే చిక్కుకొని ఇంటికి వెళ్తామా లేదా అనే ఆందోళనలో కూడా ఇటు వాహనదారులు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, రోడ్లపైన నాలాలు మ్యాన్హోల్లు కూడా పొంగుతున్నటువంటి నేపథ్యంలో నడుంలోతు నీళ్లలో నానా యాతన పడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. హైడ్రా కనీసం ముందస్తు చర్యలు కూడా ఎక్కడ కూడా తీసుకోలేదు. వర్షం పడ్డటువంటి తర్వాత వర్షం నీళ్లు తగ్గినటువంటి ప్రాంతాల్లోకి వెళ్లి హడావిడి చేసినటువంటి హైడ్రా ముందస్తు చర్యలు కూడా ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ఇది మా పరిధిలోకి రాదంటూ కూడా అటు జిహెచ్ఎంసీ హైడ్రా ఆడుతున్నటువంటి నాటకానికి ఎక్కడికక్కడ ఇబ్బందులు నగరవాసులు పడుతున్నటువంటి పరిస్థితి. గత 22 నెలల నుంచి పేదల ఇండ్లు కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి హైడ్రా ఆ ఇండ్లు కూల్చడంలో సక్సెస్ అయింది తప్ప హైదరాబాద్ ను కాపాడడంలో ఇటు వరదలను, వర్షాలను, ముప్పు ప్రాంతాలు ఏవైతేనో వాటిని పరిరక్షించడంలో కూడా ఎక్కడ కూడా వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. అటు బతుకమ్మ కుంటను పూర్తిగా పైప్ లైన్ కూడా తొలగించి, ఆ పైప్ లైన్లను తొలగించి అక్కడ బతుకమ్మ కుంటను బతికించామంటూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి హైడ్రా పరిస్థితులు కూడా ఇటీవల కాలంలో చూసాము. మరికొన్ని రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు అటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించట్లేదు సింధురా. రైట్, థ్యాంక్ యూ కిరణ్. భాగ్యనగర వాసులకైతే మొత్తానికి ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఉన్నా కూడా భయం అయితే వెంటాడుతుంది. బస్తీలను వరద ముంచెత్తుతుంటే కాలనీలు రోజుల తరబడి ముంపులోనే ఉన్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తమైన, రోడ్లు దుర్భరంగా మారినా కూడా ప్రజల ప్రాణాలు పోతున్న రేవంత్ సర్కార్కు పట్టకపోవటం దుర్మార్గమని నగరవాసులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దర్జాగా బతికిన రైతన్న కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో అష్టకష్టాలు పడుతున్నాడు. యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి రావటం అత్యంత బాధాకరం. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదనే వాస్తవాన్ని గుర్తించని పాలకులు రైతాంగాన్ని ఉసురు పోసుకుంటున్నారు. ఎరువుల కోసం 2.5 నెలల నుంచి అరిగోస పడుతున్న రైతన్నల యూరియా కష్టాలు తీర్చే దారి లేదా, కడతీర్చే నాడు లేడా? ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఓట్లేసిన పాపానికి పడరాని బాధలు పడుతున్నామంటూ అన్నదాతలు శాపనార్థాలు పెడుతున్నారు. కర్కశ కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం తిండి నిద్ర మానుకొని సొసైటీ ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎరువుల కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లలో చెప్పులు పెట్టి వేచి చూస్తున్నా తమను కనుకరించటం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి కంటి మీద కునుకు లేకుండా పోయిందని కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. వరంగల్ జిల్లా జనగామ, ఆదిలాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం కష్టాల కడలిని ఈదుతున్నారు. ఇక వరంగల్ జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్. సింధురావు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు ఇంకా తప్పడం లేదు. ఇన్ని రోజుల నుంచి అంటే దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలు వేసి 50 రోజులు అవుతుంది. అంటే 120 రోజుల కాలానికి సంబంధించిన వరి పంట కావచ్చు, ఇతర పంటలకు సంబంధించి ఇప్పటికే 50% మేర కాల వ్యవధి కూడా పూర్తయిన సందర్భంలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంలో చలనం రావడం లేదు. ఇప్పటికీ రైతులు వాళ్ళంతా కూడా
యూరియా కొనుగోలు సెంటర్ల దగ్గర ఆందోళన బాట పట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా చూసినా ఈ విధంగానే రైతులు రోడ్డెక్కుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఏ ఒక్క రోజు కూడా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రైతాంగం మరొకసారి రోడ్డెక్కాల్సిన దుస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గ్రోమోర్ కావచ్చు, ఆగ్రోస్ కావచ్చు, పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి దుస్థితి రైతులకు దాపురించింది. పూర్తి స్థాయిలో వృద్ధులు, మహిళలు వీళ్ళంతా కూడా యూరియా కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల తోపులాటలు జరుగుతూ ఉన్నాయి. ఆ లైన్లలో నిలబడి స్పృహ కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో రైతులు ఆందోళన బాట పట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోనైతే అర్ధరాత్రి తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి రైతులు యూరియా కోసం తిప్పలు పడ్డటువంటి సందర్భం కనిపించింది. అక్కడ ఉన్నటువంటి పాలకుర్తి ఎస్ఐ ఆ రైతులకు టోకెన్లు ఇస్తూ కనిపించారు. అసలు పోలీసులకు యూరియాకు సంబంధం ఏంటంటే అది వాళ్ళ పరిధి కాదు, వాళ్ళకు సందర్భం లేని అంశం. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు ఇవాళ యూరియా కొనుగోలు కేంద్రాలకు కాపలాగా ఉండాల్సినటువంటి దుస్థితి కూడా ఆ కాకీలకు కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కడికక్కడ టోకెన్లు ఇస్తూ లైన్లను కంట్రోల్ చేయడానికే వాళ్ళ వృత్తి ధర్మాన్ని అంతా కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో చేరుకుంటా ఉన్నారు రైతులు. మనం మాట్లాడుకునేటువంటి పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆగ్రోస్ కేంద్రం దగ్గర 200-400 బస్తాల యూరియా బస్తాలు వస్తే అక్కడ 1000 మందికి పై చిలుకు రైతులు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆ 400 బస్తాలను ఎవరికి ఇవ్వాలనే ఆందోళనలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉన్నారు. ఇన్ని రోజులు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా ఉంది, యూరియా కొరతలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా యూరియా రాకపోవడము, యూరియా కొరత కనిపించడంతో వాళ్ళు కూడా విసిగెత్తిపోయి యూరియా ఇంతే ఉంది, ఇన్ని టోకెన్లే ఇస్తున్నాం, ఈ టోకెన్లు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి అని వాళ్ళు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఒక 400 బస్తాలు వస్తే 1000 పై చీలకు రైతులు వచ్చిన క్రమంలో మొదట నిలబడ్డటువంటి 400 మంది రైతులకు మాత్రమే యూరియా అందేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక ఆదిలాబాద్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదనే వాస్తవాన్ని కాంగ్రెస్ పాలకులు ఎందుకు గుర్తించట్లేదు? ఇందురా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు మాత్రము కష్టాలు మాత్రం తప్పట్లేదు. గత 22 నెలలు కూడా ఏదో ఒక రూపంలో రైతులు కష్టపడుతున్నారు. మొదటి నుంచి చూసుకుంటే ఇటు రైతు బంధు ఈ విషయంలో కూడా రైతులు పడరాని పాటలు పడ్డారు. అయితే రైతు బీమా విషయంలో, అయితే అలాగే ఈ రైతు రుణమాఫీ విషయంలో, ఈ విత్తనాల విషయంలో ఎక్కడ చూసినా కానీ రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. గత 22 నెలలుగా కూడా పడరాని పాటలు పడుతున్నారు. ప్రస్తుతం గత 2 నెలలుగా కూడా యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గత 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల బతుకులు పూర్తిగా ఆగమయ్యాయని చెప్పవచ్చు. కనీసం యూరియా కూడా అందించలేని చేతగాని ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తయారైందని చెప్పవచ్చు. తాజాగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో యూరియా కోసం వచ్చిన ఒక ఆదివాసీ రైతుపై పోలీసులు దాడి చేసిన పరిస్థితులు జిల్లాలో ఈ రోజు కనిపించడం జరుగుతుంది. బేలా మండల కేంద్రంలోని పిఐసి సెంటర్ వద్ద యూరియా కోసం వచ్చిన రైతును ఒక ఏఎస్ఐ జీవన్ కుమార్ దాడి చేయడము ఏఎంఐ చర్యగా భావించవచ్చు. పూర్తిగా అంటే టోకెన్లు ఇచ్చేందుకు కూడా రైతులనే పోలీసులను పహారగా పెట్టి టోకెన్లు పంపిణీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము యూరియా కోసం వస్తే తమను తిప్పలు పెడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇటు ఖానాపూర్ లో కూడా నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పిఎస్సి సెంటర్ వద్ద కాకుండా ఊరు బయట ఏదో ఒక చోట ఒక లారీని ఆపి అక్కడ యూరియాను పంపిణీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో రైతులు యూరియా కోసం ఎగబడిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక రూపంలో కూడా రోజు కూడా ప్రతి గ్రామంలో కూడా
యూరియా కోసము రైతులు పడాలని పాటలు పడుతున్నారు. Right. గత 2 నెలలు కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకెన్ని రోజులు ఈ బాధలు పడాలని చెప్పి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సింధురా. రైట్, థ్యాంక్ యూ రాజు. టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారుతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిన దుస్థితి నెలకొంది. 3 రోజుల నుంచి వైద్య సేవలు అందక పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేవంత్ ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకరం. నెట్వర్క్స్ ఆసుపత్రుల డిమాండ్ పరిష్కరించి పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చూడాల్సిన ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం వర్ధిల్లింది. కానీ ఇవాళ 3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా యంత్రాంగం ఎందుకు పట్టనట్టుంది? సింధురా, ఏదైతే చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు వైద్య రంగానికి పెద్దపీట వేసి అందలం ఎక్కిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇదే రేవంత్ రెడ్డి మాత్రం వైద్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఏదైతే ఒక పేదోడు, ఒక బీపీఎల్ సంబంధించిన కుటుంబానికి ఒక పేదోడు వైద్యం చేయించుకోవాలంటే మారని శాపంగా మారిందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రైవేటు యాజమాన్యానికి పెండింగ్ బకాయిలు చెల్లించక వారు ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ చేశారు. దానికి ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లిస్తే కనుక మేము ఆరోగ్యశ్రీ సేవలు మేము నిర్వహిస్తాము, అంతవరకు దాకా ఇలాంటి ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉండే అంటూ ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇప్పటికే తెలిపారు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 6 months కానీ గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు పెండింగ్ బకాయిలు చెల్లించేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 20 నెలల్లో కూడా ఒక పెండింగ్ బకాయి కూడా చెల్లించలేదు. గతంలో ఏదైతే 20 రోజుల నుండి ఆరోగ్యశ్రీ సీఓ గారితో సంప్రదింపులు జరిపినా కానీ ఎలాంటి కొలికి రాలేదు. అంటే ఒక 3 రోజుల క్రితం ఏమైందనంటే సెక్రటేరియట్లో ఆరోగ్యశ్రీ సంబంధించిన సీఓ ఉదయ్ కుమార్ కానీ మరియు డైరెక్టర్ కానీ మరియు ఇతర సిబ్బందితో కలిసి వారు ఎవరైతే వైద్య శాఖ మంత్రి ఉన్నారో వారితో సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగినప్పుడు కేవలం గ్రీన్ ఛానల్ ద్వారా 100 కోట్లు రిలీజ్ చేశారు. కానీ పెండింగ్ బకాయిలు 1400 కోట్లు ఉన్నాయి. ఈ 1400 కోట్ల 100 కోట్ల బకాయిలు ఇస్తే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఒక్కొక్క ప్రైవేట్ హాస్పిటల్కే 350 నుండి 400 కోట్లు రావాల్సి ఉన్నది. కానీ 100 కోట్లు రిలీజ్ చేయడం వల్ల ఇది ఎలాంటి ఉపయోగం లేదని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా తీవ్రంగా మండిపడుతుంది. మరొక వైపు చూసుకుంటే ఏదైతే అంటే ఈ గత 3 నెలలు అంటే జనవరిలో ఏదైతే సెక్రటేరియట్లో మళ్ళీ అదే రివ్యూ మీటింగ్ జరిగిందంటే హెల్త్ పైన, వైద్యం పైన, ఆరోగ్యశ్రీ పైన రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు పెండింగ్ బకాయిలు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా 100 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం నెలకు 100 కోట్లు రిలీజ్ చేసినా కూడా 1400 కోట్ల బకాయి కూడా పడకపోయేది. అవి 800 కోట్లకి అయ్యేది. మాకు 800 కోట్ల బిల్లు వచ్చేది. మేము ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ చేసేవాళ్ళం. కానీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఒక మంత్రి పట్టించుకోడు, ఒక సీఓ పట్టించుకోడు, ఒక డైరెక్టర్ పట్టించుకోడు, ఒక ఎమ్మెల్యే పట్టించుకోడు, ముఖ్యమంత్రికి దగ్గర పోతే అసలు అపాయింట్మెంటే ఉండదని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటికే వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఒక పేదవాడు వైద్యం చేసుకోవడమే శాపంగా మారిన ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా దుమ్మెత్తిపోతున్నారు. అంతే గతంలో అంటే కొంతమంది ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాకముందు కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడంతో వాళ్ళపైన అధిక భారం పడి వాళ్ళని ఇప్పుడు పేషెంట్ని డబ్బులు కట్టమని అంటున్నారు. వాళ్ళకు కూడా ఇది తీవ్రంగా నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే కనుక ఆ పెండింగ్ బకాయిలను సగమైన చెల్లించండి, పూర్తిగా కాకుండా సగమైన చెల్లిస్తే మాత్రం ప్రతి హాస్పిటల్ కూడా వైద్య సేవలు కంటిన్యూ చేస్తాము, ప్రజలకు మెరుగైన చికిత్స అందించడమే మా లక్ష్యం. కానీ ప్రభుత్వం దగ్గర నుండి మాకు సహకారం ఉంటే మేము దాన్ని ఇంకా మరింత మెరుగైన విధంగా కూడా చేస్తామని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళు ఇదే తెలుపుతున్నారు. ఇది 3వ రోజు. రేపు కూడా ఎలాంటి చర్చలకు రాకపోతే మాత్రం ప్రభుత్వం చర్చలు పిలిచేంత వరకు కూడా మేము ఇదే కంటిన్యూ చేస్తామని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తీవ్రంగా మండిపడుతున్నారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. గద్వాల గర్జన సభ తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ సక్సెస్ తో కాంగ్రెస్ కాళ్ల కింద భూమి వణికిపోతోంది.
కనీసం మొహం చూపించుకోలేకపోతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీద అసహనంతో, ఆయన మీద కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కాంగ్రెస్ క్యాడర్ ఖాళీ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గద్వాల గర్జన సభ తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అని అనుకోవచ్చా? సింధురా, గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగ్గుతున్నాయి. పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. 13వ తేదీన గద్వాల గర్జన సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ రోజు కూడా గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ తో పాటు దరూర్ మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవాళ కూడా మరోసారి గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాస్ హనుమంతనాయుడు ఆధ్వర్యంలో దరూర్, కేటిదొడ్డి, మల్సకల్ మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 13వ తేదీ గద్వాల గర్జన సభ తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆదరణ లభిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు తో విసుగు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు కూడా గద్వాల గర్జన సభ విజయవంతం కావడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతోని అభివృద్ధి జరగదు, కాంగ్రెస్ పార్టీతో ఉంటే న్యాయం జరగదు అనేటటువంటి భావనకు గద్వాల కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులంతా కూడా వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరిత, ఇద్దరు కూడా గద్వాల గర్జనకు సభకు సంబంధించి కనీసం కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. రెండు వైపుల నుంచి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పార్టీకి నాయకుడు కాదు, కార్యకర్తలే ముఖ్యమని గద్వాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గుర్తించారు. ఆ ఇద్దరు నేతలు కూడా ఎన్నికల ముందు సరిత పార్టీ మారారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎన్నికల తర్వాత కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారారు. అయినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది. నాయకులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని చెప్పి భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా గులాబీ జెండానే మాకు ముఖ్యమని చెప్పి వారంతా భావించి ఎవరు కూడా పార్టీ మారలేదు. దాని తర్వాత గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా హనుమంతనాయుడు ఏడాది కాలం నుంచి కూడా పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసానిస్తూ వస్తున్నారు. మరోవైపు స్పీకర్ అనర్హత వేటు ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఇదొక పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. ఒకవేళ అనర్హత వేటు కృష్ణమోహన్ రెడ్డి మీద పడితే వచ్చేటటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతామని చెప్పి ఇప్పటికే గద్వాల ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు ఎమ్మెల్యే వైఖరితోటి విసుగు చెందారు. ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన వైఖరి మీద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా జిల్లా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆయన మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ప్రతిసారి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలంతా కూడా ఎంజాయ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. వారు కాంగ్రెస్ పార్టీలో ఇక మనుగడ కూడా కష్టంగానే మారింది. ఇద్దరు ఎమ్మెల్యే కావచ్చు, సరిత, ఇరు వర్గాలకు కూడా ఇది మింగుడు పడని వ్యవహారంగా చెప్పుకోవచ్చు. రెండు వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ రకంగానే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మొన్న గద్వాల గర్జన సభను విజయవంతం చేయడంతో దాని తర్వాత రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి. నడిగడ్డ గులాబీ జెండా అడ్డా అని చెప్పి గద్వాల జిల్లా ప్రజలు నిరూపిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 2018లో 2023లో 2 సార్లు కూడా నడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మరోసారి కూడా ఇదే రకమైనటువంటి విజయం దిశగా బీఆర్ఎస్ పార్టీ పయనిస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ రోజు రోజు కూడా పెరుగుతుంది. ఇటు కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి చూసినటువంటి జిల్లా ప్రజలు విసిగిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లాగా ఏర్పడడం కావచ్చు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి కావడం కావచ్చు,
జిల్లాకు మెడికల్ కాలేజ్ కావచ్చు, దాదాపుగా 1400 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని, మరోసారి బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటామని చెప్పి కూడా జిల్లా ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.